అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంవత్సరం యొక్క ఆఖరి రోజున మనం ఉన్నాము. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం అంతా కూడా మనందరి జీవితాలలో ప్రభు అయిన యేసయ్య అనేక మేలులు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించారు కదండి. మనం అడిగినవి మాత్రమే కాకుండా మనం అడిగినవి అడగనివి కూడా ప్రభు అనుగ్రహించారు. నా మట్టుకు నా సాక్ష్యం ఏంటంటే, పర్సనల్గా నా లైఫ్లో, మా ఫ్యామిలీలో, మన పరిచర్యలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ధారాళంగా దయచేస్తానని తన వాక్యంలో వాగ్దానం చేసిన యేసయ్య సరిగ్గా అలాగే ఇచ్చారు. ఆయన అడిగినవన్నీ ఇచ్చేశారు, అడగనివి కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో జరిగితే చాలు అనుకున్న అనేక దీవెనలు, ఆశీర్వాదాలు చాలా ఎర్లీగా ఈ సంవత్సరమే ప్రభు ఇచ్చేశారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రాబోయే సంవత్సరం ఇంకా దీవెనకరంగా ఉండాలని మీలాగే నేను కూడా ఆశపడుతున్నాను. ఈ 2025 సంవత్సరం కంటే 2026 సంవత్సరం అంటే రాబోయే సంవత్సరం ఇంకా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, పీస్ఫుల్గా, ఇంకా ఫ్రూట్ఫుల్గా, ఇంకా ఆరోగ్యవంతంగా, మునుపెన్నడూ చూడని, కని విని ఎరుగని అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనందరి జీవితాలలో, మనందరి కుటుంబాలలో, మన పరిచర్యలో, మరి ముఖ్యంగా పరిచర్యను ప్రేమించి నిత్యము నాకు సహకరిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరి జీవితాలలో ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ఆశీర్వచనంతోనే ఈరోజు సందేశాన్ని ప్రారంభిస్తున్నా. మరొకసారి నేను రిపీట్ చేయబోతున్నా. నాతో పాటు మీరందరూ ఆమేన్ అని పలకండి. ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోండి. గతించిన కాలంలో మనం చూసిన ఆశీర్వాదాలు, అభివృద్ధి, నెమ్మది, ఆరోగ్యం మొదలైన వాటన్నిటికంటే రానున్న కాలం ఇంకా దీవెనకరంగా, ఇంకా ఆశీర్వాదకరంగా, మంచి ఆరోగ్యం, మునిపెన్నడూ చూడని ఆరోగ్యం, మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, దేవుని కాపుదల, సంరక్షణ మొదలైన సకల ఆశీర్వాదాలు ప్రభు అనేక రెట్లు మనందరి జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే, ఇక కొత్త సంవత్సరం అంతా బాగుండాలంటే ఏం చేయాలో మరొకసారి దేవుని సేవకునిగా దేవుని వాక్యంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. ప్రతి సంవత్సరం మనుషులందరూ కూడా న్యూ ఇయర్ వస్తుందంటే December 31 నైట్ ఇళ్ళ బయట చాలామంది ముగ్గులేస్తూ ఉంటారు. వెల్కమ్ టు న్యూ ఇయర్ అని చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ముగ్గులు వేస్తారు, లైట్లు పెట్టుకుంటారు, పండగ చేస్తుంటారు కదా, హడావుడి చేస్తుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అని. అయితే ఎంతమంది జీవితాలు హ్యాపీగా ఉంటున్నాయి చెప్పండి? సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, కొత్త సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి, అవి పాతబడిపోతున్నాయి, మరో కొత్త సంవత్సరం వస్తుంది. కానీ ఎంతోమంది జీవితాలలో ప్రతి ఏడాది కంటిన్యూస్గా దుఃఖమే మళ్ళీ రిపీట్ అవుతుంది. చాలామంది జీవితాలలో సంవత్సరాలు మారుతున్నాయి కానీ వారి దుఃఖ దినాలు సమాప్తం కావట్లేదు. వాళ్ళ పేదరికానికి ఫుల్ స్టాప్ పడట్లేదు. వాళ్ళ అనారోగ్యాలకు, జబ్బులకు ముగింపుకు రావట్లేదు. ప్రతి ఏడాది ఎదురు చూడటమే అయిపోతుంది వాళ్ళకి పాపం. ఎందుకనేది వాళ్ళని మీతో పంచుకుంటా. అట్లీస్ట్ ఈ సంవత్సరం అయినా మీ దుఃఖ దినాలు సమాప్తం కావాలంటే నేను చెప్పినట్టు మీరు చేయండి. వాక్యం పూర్తిగా వినండి, మనసు పెట్టి వినండి, బైబిల్ తెరిచి వినండి, పనులు చేసుకుంటూ వినకండి. మధ్య మధ్యలో ముక్కలుగా ఇప్పుడు కొంత, సాయంత్రం కొంత, రేపు కొంత, ఎరుడు కొంత వినకండి. ఒకేసారి వినండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని లేదా ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకొని వినండి. కానీ మనసు పెట్టి వినండి, తర్వాత దాన్ని పాటించండి. చాలామంది నా బోధలు వింటున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారు, గొప్ప సేవకుడు అంటున్నారు, వాళ్ళు మాత్రం బాగుపడట్లే. మరికొంతమంది అయితే వాళ్ళు తిన్నా తినకపోయినా నమ్మకంగా వేలాది రూపాయలు ప్రతి నెల తెచ్చి దేవుని సేవలో కానుకలు ఇస్తుంటారు. చాలా మంచోళ్ళు. ఎంతమంది ఉంటే మాత్రం తెచ్చిస్తారు చెప్పండి డబ్బులు? ఎంతున్నా దాచుకోవాలనిపిస్తుంది తప్ప దేవునికైనా బేదలకైనా ఇవ్వాలని చాలామందికి మనసు రాదు. అయితే కొంతమంది చాలా మంచి మనుషులు వాళ్ళ దగ్గర లేకపోయినా ఉన్న దాంట్లో నుంచే నా దేవుడు, నా దైవజనుడు ఈయన, నన్ను దేవునికి అంటుకట్టిన గొప్ప దేవుని సేవకుడు ఈయన అని చెప్పి చాలా ప్రేమతో, నమ్మకంతో, గౌరవంతో ప్రతి నెల వాళ్ళ దగ్గర ఉండి కాదు, వాళ్ళ లేమిలో నుంచి డబ్బులు తెచ్చిస్తున్నారు. మరి అలా తెచ్చిస్తున్న వాళ్ళు వర్ధిల్లితే కదా నాకు కూడా సంతోషం. వాళ్ళు బాగుపడితేనే కదా నాకు నెమ్మది కలిగేది. అయ్యో వీళ్ళు నాకు ఎంతో ఆసరాగా ఉంటున్నారు, నాకు అండగా ఉంటున్నారు, నాకు సాయం చేస్తున్నారు దేవుని సేవలో, కానీ పాపం వాళ్ళు మాత్రం దెబ్బతింటున్నారు అని
నాకు కూడా కొంతమంది విషయమై నెమ్మది లేదు, కొంతమంది విషయమై నేను దుఃఖిస్తూనే ఉన్నా, నేను ప్రార్థన చేస్తున్నా, దేవునికి మొరపెడుతున్నా. ప్రభువా, అదిగో ఆ కుటుంబం, అదిగో ఇంకో కుటుంబం, అదిగో ఆ సహోదరి, ఆ సహోదరుడు. ఎవ్రీ మంత్ నమ్మకంగా వాళ్ళు తిన్నా తినకపోయినా నా దేవుడు నన్ను కనికరిస్తాడు, నన్ను దర్శిస్తాడు అని చెప్పి ఆ ఆశతో వాళ్ళు వేలాది రూపాయలు తెచ్చి కానుకలు ఇస్తున్నారు. నాయన, మరి నువ్వెందుకు వాళ్ళని దీవించట్లేదు? పాత సంవత్సరం ఉన్న అనారోగ్యాలు ఈ సంవత్సరం కూడా మళ్ళీ దూరిపోయాయి. అప్పుడున్న పేదరికం ఈ సంవత్సరం కూడా వచ్చేసింది. మళ్ళీ అదే దరిద్రపు బ్రతుకు, అదే దరిద్రం, అదే అశాంతి, అదే కరువు. ఇంకో ఏడాది వచ్చేసింది, ఇంకో ఏడాదిలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎందుకు ప్రభువా? నేను మొరపెట్టినప్పుడు వాక్యములో నుంచి దేవుడిచ్చిన జవాబు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. మనసు పెట్టి వినండి. సంవత్సరం అంతా నిజంగా మీరు హ్యాపీగా ఉండాలంటే, ఈ సంవత్సరం మాత్రమే కాదు, ఇప్పుడు 2026 వస్తుంది, అది కూడా అయిపోతుంది, మళ్ళీ 2027 వస్తుంది. ప్రతి సంవత్సరం మీరు బ్రతికినంత కాలం, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ తీరిపోయేంత వరకు, చివరి క్షణం దాకా మీరు సంతోషంగా, మనశ్శాంతిగా, ఆరోగ్యవంతంగా, చక్కటి బంధాలతో, ఆరోగ్యవంతమైన సంబంధాలతో, అన్ని వైపులా నెమ్మది కలిగి మీరు బ్రతికి చచ్చిపోవాలంటే నేను చెప్పినట్టు వినండి. చనిపోయాక మీరు ప్రభువుని చేరుకుంటారు, బ్రతికుండగా కూడా మీరు రాజుల్లా బతుకుతారు. ఆమేన్. ప్రభు మనకు సహాయం చేయను గాక. మొదటి విషయం ఏంటంటే, దేవునితో సమాధాన పడాలి. చూడండి, దేవునితో మనకి సరైన సంబంధం లేకుండా ఇంటి బయట ముగ్గులేసిన, ఇంటి మీద స్టార్ పెట్టుకున్న, సోషల్ మీడియాలో వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ పిక్చర్లో బైబిల్ వాక్యాలు పెట్టుకుంటే మన లైఫ్లో ఏం మార్పు రాదు. దేవునితో సమాధానం పడటం అంటే దేవుడు చెప్పినట్టు మనం బ్రతకటం. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి, ఆయన వాక్యానికి లోబడాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా, అనుకూలంగా కొన్నిసార్లు ఉంటుంది, కష్టంగా కొన్నిసార్లు ఉంటుంది లోబడటం, అయినా లోబడాలి. ప్రభువా, నువ్వు చెప్తే నేను చేయకుండా ఉండటమా? నువ్వు చెప్పు, నేను చేస్తా అనే మైండ్ సెట్ ఉండాలి. ఆయన ఏది చెప్తే అది చేయాలి. అలాంటి విధేయత కనుక మనం చూపిస్తే దేవునికి మనకి మధ్య చక్కటి సంబంధం ఉంటుంది. దీనినే దేవునితో సమాధాన పడటం అంటారు. దేవునితో సమాధాన పడాలి, దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవునికి కోపం వచ్చే పనులు చేయకూడదు, ఆయన కోపం కలిగేలా మాట్లాడకూడదు, దేవునికి కోపం వచ్చేలాగా ఆయన వాక్యానికి వ్యతిరేకమైన కోరికలు, ఆలోచనలు, నిర్ణయాలు, పనులు, దేవుడు తన వాక్యంలో ఏదైతే వద్దని చెప్పాడో అవి చేయటం, చేయమని చెప్పినవి చేయకపోవటం, ఇలాంటి పనులు మనం చేస్తే దేవునితో మనకున్న సమాధానకరమైన స్థితి చెడిపోతుంది. కనుక అవిధేయులై ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎవరూ పొందుకోరండి. విధేయులై ఉండాలి. కాబట్టి అందరూ దేవునితో సమాధాన పడండి. ప్రతి ఒక్కరు కూడా గతంలో ఏదైతే దేవుడు చెప్పాడో అది మీరు చేయలేదనుకోండి, ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట నేను చేస్తా అని దేవునికి మాట ఇవ్వండి. అసలు క్షమాపణ అడగాలంటే మనం చేసిన తప్పు అని మనకి అర్థం కావాలి కదండి. చాలామంది తప్పులు చేసేస్తారు, అసలు మేము చేసిన తప్పే కాదు అని ఆ తప్పును వెనకేసుకొస్తూ ఉంటారు. నేను చేసిన తప్పు ఎందుకు అవుద్ది అని చెప్పి వితండవాదం చేస్తూ ఉంటారు, వంకర టింకరగా మాట్లాడుతుంటారు, అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. మనుషుల దగ్గరే ఈ వంకరతనం చెల్లదు. ఎవరైనా మనకి కీడు కానీ ద్రోహం కానీ తలపెట్టారనుకోండి, ఆ తర్వాత వచ్చి అసలు నేను నీ పట్ల కీడే చేయలేదు, నీకు ద్రోహమే చేయలేదని చెప్పి వాళ్ళు అసలు ఏ తప్పు చేయనట్లుగా అమాయకులాగా మాట్లాడారనుకోండి, ఇంకా ఒళ్ళు మండుతుంది కదా మనకి. ఇక్కడ వాళ్ళు రెండో తప్పు కూడా చేస్తున్నారు. మొదటి తప్పేమో మనకి వ్యతిరేకంగా కీడు చేయటం, మనకి హాని చేయటం, మనకి ద్రోహం చేయటం, మాట వలననో క్రియ వలననో, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, లేదా వాళ్ళు నేరుగా మనకు ద్రోహం చేయకపోయినా మన విరోధుల పక్షాన చేరి మన విరోధులతో కలిసి వాళ్ళు మనకు ద్రోహం చేస్తుంటే, విరోధులను ఎదిరించకుండా, నా తరపున నిలబడి పోరాడకుండా, నా విరోధులతో చేరిపోయి వాళ్ళ పక్షాన ఉండి ఎవడో నన్ను ఎదిరిస్తుంటే వాళ్ళ వెనకాల దాక్కుని ఇలా చూస్తున్నాను అనుకోండి, అది కూడా తప్పేగా. నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు ఆ తప్పును ఒప్పుకోకుండా వితండవాదం చేస్తే, ఆర్గ్యూ చేస్తే, అడ్డగోలుగా వంకర టింకరగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలుగా మాట్లాడితే మనుషుల దగ్గరే ఆ వంకరతనం నిలబడదు, ఎవరు ఇష్టపడరు. అలాంటి వంకర వాళ్ళతో నేనైతే సంబంధాలు తెచ్చుకుంటా. ముందు హాని చేసేసి, చేయాల్సిన నష్టమంతా చేసి, ద్రోహం అంతా చేసి, మానసికంగా ఎన్ని విధాలుగా నన్ను హింసించగలరో అన్ని రకాలుగా నన్ను హింసించి, నన్ను బాధపెట్టి
ఇప్పుడు అసలు ఏ తప్పు చేయలేదని అడ్డగోలుగా ఆర్గు చేస్తే అలాంటి వంకర మనుషులతో, భక్తిహీనులతో, దుర్మార్గులతో నేనైతే ఎలాంటి స్నేహము కానీ బంధుత్వం కానీ కలిగి ఉండను. తెంచేసుకుంటా అన్ని బంధాలు. మూర్ఖులతో, భక్తిహీనులతో నాకు స్నేహం వద్దు, బంధుత్వం వద్దు. మనుషుల దగ్గరే తప్పును ఒప్పుకోకపోతే మనుషులే బంధుత్వాన్ని, స్నేహాన్ని, బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడరు కదా. మరి దేవుడు ఎలా కొనసాగిస్తాడనుకుంటున్నారు? ప్రభువా, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు అని చాలామంది ప్రార్థన చేస్తుంటారు. మనం ఏ తప్పు చేసామో మనకు తెలుసు కదా. దేవుని సేవకుడుగా నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు. ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత నిష్టగా బ్రతకాలో, ఎంత ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బోధించాలో. మనుషుల యొక్క ఫేవర్ సంపాదించడానికి ఆలోచించకుండా, ఎవరు సంతోషపడ్డా, ఎవరు పగబెంచుకున్నా దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పాలని నాకు తెలుసు. కానీ ఒకవేళ ఎప్పుడైనా నేను దేవుని మెప్పు కోరకుండా మనుషుల మెప్పు కోరి ఎవరో హట్ అయిపోతారు, ఎవరో వెళ్ళిపోతారని చెప్పి వాక్యాన్ని ఉన్నట్టు బోధించకుండా కాస్త మార్చి లేదా కాస్త దాచి, కొంత కట్ చేసి, లేనిది కొంత కలిపి ఎవరినో మనుషులను నా లైఫ్లో ఉంచుకోవడానికి, మన పరిచయలో వాళ్ళను ఉంచుకోవడానికి, ఈ సేవలో వాళ్ళు వెళ్ళిపోకుండా ఆపుకోవడానికి దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నేను బోధించకపోతే అది నేను దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పు. అది తప్పని నా మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు నేను దేవునితో సమాధాన పడటం అంటే ఏం చేయాలి? ప్రభువా, నిన్ను మాత్రమే మెప్పించాలి, వాక్యం ఉన్నట్టు బోధించాలని తెలిసి కూడా నేను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఇంకెవరో హట్ అయితే వెళ్ళిపోతారేమో అని చెప్పి నీ వాక్యం ఉన్నట్టు బోధించలేదు ప్రభువా, నన్ను క్షమించు నాయన అని అడగాలి. నేను చేసిన తప్పేంటో నాకు తెలుసు కదా. అందరికీ బోధిస్తున్నా, నేను జరిగించాలి కదా. అలాగే ముందు నా ఇంటిని చక్క చేసుకోకుండా, నా భార్య బిడ్డలను భక్తి మార్గంలో నేను పెంచుకోకుండా, దేవుని వాక్య క్రమములో నా భార్యను, బిడ్డలను, నా పర్సనల్ లైఫ్ని పెట్టుకోకుండా సంవత్సరం పొడుగున అందరికీ బోధించాను అనుకోండి, అది తప్పు. అది నా మనస్సాక్షికి తెలుసు. ఎవరో వచ్చి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోనక్కర్లేదు. ఎవరో వచ్చి రెడ్ హ్యాండెడ్గా సీసీ కెమెరాలు పెట్టి అన్ని ప్రూఫ్స్ తోటి, అన్ని ఎవిడెన్స్లతోటి పట్టుకుంటే ఇక ఎలాగో పట్టేసుకున్నారు, ఎలాగో దొరికిపోయాను, ఇక ఎలాగో తప్పించుకోలేను అని అప్పుడు తప్పును ఒప్పుకోవటం కాదు. చాలామంది చచ్చిపోతారు కానీ తప్పును ఒప్పుకోరు. ఎందుకంటే ప్రూఫ్లు లేవు, ఎవిడెన్స్ లేదు. ఆ రోజు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు, ఏ సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పులు చేసిన వాళ్ళు నేను తప్పే చేయలేదని చెప్పి వితండవాదం చేస్తారు, మూర్ఖంగా మాట్లాడతారు. అయితే సీసీ కెమెరాలు అక్కర్లేదు దేవునికి. మనుషులందరూ హృదయాలు, అంతరంగాలు చూడగలిగిన దేవునికి మనం ఎప్పుడు ఏం చేసామో, ఏం మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో, మన మనసులో ఉన్న దుర్బుద్ధి సమస్తము దేవునికి తెలుసు. కనుక ప్రతి ఒక్కరు దేవునితో సమాధాన పడాలి, దేవుని క్షమాపణ అడగాలి. నేను చేసిన తప్పులేంటో నాకు తెలుసు, అవి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పని నేను ఒప్పుకొని తీరాలి. ఆ తప్పును బట్టి నేను సిగ్గుపడాలి, పశ్చాత్తాపడాలి. ఎవరో పట్టుకున్నందుకు కాదు, దొరికిపోయినందుకు కాదు, తప్పించుకునే దారి లేనందుకు కాదు. అయ్యో, నా దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను ఎందుకు ఇలా మాట్లాడా, ఎందుకు ఇలా బ్రతికాను, ఎందుకు ఇలా మనుషులను ఇంప్రెస్ చేయడానికి? ఎవడో వెళ్ళిపోతే పోనీ, దేవుడు ఇంకొక మంచి వ్యక్తిని తెస్తాడు, ఇంకో మంచి కుటుంబాన్ని తెస్తాడు. ఈరోజు దాకా అదేగా జరిగింది. వెళ్ళిపోలేదు మన సేవలో ఎంతోమంది వెళ్ళిపోయారు, కానీ కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా. ఒక నదీ ప్రవాహం లాంటిది మన పరిచర్య. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. దేవుని సెలవు ఉంటే తప్ప ఆశీర్వదించబడ్డ వాళ్ళు మాత్రమే ఈ సేవలో ఉంటారు, లేకపోతే ఉండలేరు. ఇక్కడ ఇంత నికార్సుగా భక్తిగా బతుకుతున్న నాలాంటి ఒక దేవుని సేవకుడితో ఉండాలంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు. ఎవరు పడితే వాళ్ళు అల్లాటప్పగా పోరంబోకుల్లాగా వాక్యానికి వ్యతిరేకంగా లోకాశలతో బతికే వాళ్ళు నాతో కలిసి ఉందామంటే సాధ్యం కాదు. దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. మీలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. ఇది మీలాంటి వాళ్ళు ఉండే ప్లేస్ ఇది కాదు. దేవుణ్ణి ప్రేమించి యథార్థంగా, త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి ప్రేమించి వాక్యానికి లోబడి చనిపోయాక ప్రభువుని చేరుకోవాలనే ఆ లిస్టులో ఉంటారు చూసారా, అలాంటి బలమైన కోరికలు ఉంటాయి చూసారా, అట్లాంటి వాళ్ళు మాత్రమే నన్ను ఇష్టపడతారు, నన్ను ప్రేమిస్తారు. ఒకవేళ నా దగ్గర పొరపాట్లు, లోపాలు ఉంటే నన్ను ఓర్చుకుంటారు. నా పొరపాట్లను, బలహీనతలను, నా లోపాలను బలముగా మార్చేలాగా వాళ్ళు ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర. ప్రభు, అదిగో మా పాస్టర్ గారిలో ఒక లోపం ఉంది, ఒక బలహీనత ఉంది నాయన, ఇంత మంచి దైవజనుడు కదా, ఆ లోపాన్ని క్షమించు నాయన, బలపరచు ప్రభు అని నేను నాశనం కాకుండా నా కొరకు దేవుని దగ్గర మొరపెడతారు.
అంతే తప్ప నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరు. సరే, ఏదేమైనా నువ్వు చేసింది తప్పు అని ఎవరో వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఒప్పిస్తే తప్ప నువ్వు ఒప్పుకోవట్లేదంటే, అన్ని రుజువులు చూపించి ఒప్పిస్తే ఒప్పుకోవటం, అదే ఒప్పుకోలేండి. అలా కాదండి. యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రభా నేను చేసిన తప్పే అని ఒప్పుకోవటం మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అలా ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళని ప్రభువు క్షమిస్తాడు. ఏదైనా తోటలో మనం చూస్తే ఆదాము వాళ్ళిద్దరూ వాళ్ళ తప్పులను ఒప్పుకోలేదు. దేవుడు ఆదాముని అడిగాడు, ఆదాము నేను వద్దన పండు నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు, నువ్వు నాకు భార్యని ఇచ్చావు కదా, ఆమె నాకు ఇచ్చినందు చేత నేను తిన్నా అంటాడు. ఆమెను ప్రభు అడిగితే ఆమె అంటది, సర్పము నన్ను మోసం చేసింది నాయన, అందుకే నేను తిన్నా అంటది. ఇలా ఎవరి తప్పును వాళ్ళు ఒప్పుకోకుండా మరొకరి పైన రుద్దేయడానికి ట్రై చేశారు. దేవుడు ఆదాముని, అతని భార్యని, సర్పాన్ని, ముగ్గురిని శపించాడు. కనుక ఈ కొత్త సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవునితో సమాధాన పడాలి. ఎలా సమాధాన పడతాం? దేవుని దగ్గర మన తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎవరో ఒప్పిస్తే కాదు, ఎవరో పట్టుకుంటే కాదు, స్వతహాగా స్వతంత్రంగా అయ్యో నేను తప్పు చేశా అనే ఈ గిల్టీ ఫీలింగ్, ఈ పశ్చాత్తాపం లేకపోతే గనక క్షమాపణ అడగడం సాధ్యం కాదు. కొంతమందికి క్షమాపణ ఎలా అడుగుతారు తెలుసా? సర్లే సారీ అంటారు. సారీ చెప్పానుగా, ఇంక అయిపోయింది కదా అని చెప్పి. మనస్ఫూర్తిగా వచ్చిన పశ్చాత్తాపం కాదది. పశ్చాత్తాపంతో అడిగే క్షమాపణ కాదది. లోపట నిండా ఆ రోత బుద్ధి అలాగే ఉంటుంది, ఆ పెంట బుద్ధి అలాగే ఉంటుంది. పైకి మాత్రం సారీ చెప్పేస్తే పని అయిపోద్దని చెప్పి సారీ చెప్పేసానుగా అయిపోయింది అని చెప్పి అదే బలుపు ప్రవర్తన, అదే గీర ప్రవర్తన. గతంలో ఏ తప్పు చేసైతే ఇప్పుడు సారీ చెప్తున్నారో ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. కాబట్టి కొన్నిసార్లు సారీకి అసలు అర్థం ఉండదు. పశ్చాత్తాపం లేకుండా, గిల్టీ ఫీలింగ్ లేకుండా, అయ్యో నేను ఎందుకు ఇంత కీడు చేశా, అయ్యో నేను ఎందుకు ఇంత ద్రోహం చేశా, ఎందుకు ఈ తప్పు చేశాను, అలా చేయబట్టి దేవుడు నన్ను నాశనం చేశాడు కదా, ఆయన ఉగ్రత నా మీద దేవుడు చూపించాడు కదా, నేను ఇగో దెబ్బతిన్నా ఫైనాన్షియల్గా, నా హెల్త్ పాడైంది, నా కుటుంబం దీవించబడలేదు, వర్ధిల్లలేదు, ఇప్పుడున్న అనర్థాలన్నిటికీ నా వంకరతనమే కారణం, నా అవిధేయత కారణం, నేను చేసిన ద్రోహం కారణం అని బాధపడి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. అలా కాకుండా నేను క్షమాపణ అడిగేసా, సారీ చెప్పేసా, ఇంకా ఎందుకు సాగరిస్తారు అని అంటే దేవుడేం పిచ్చోడు కాదు. చాలామంది దేవుని క్షమాపణ అడుగుతుంటారు, అయినా దేవుడు క్షమించడు. వాళ్ళ తరపున నేను ప్రార్థన చేస్తుంటాను, అయినా దేవుడు క్షమించడు. ఏంటంటే వాళ్ళల్లో పశ్చాత్తాపం లేదు. నేను చేసింది తప్పే అని వీళ్ళు ఒప్పుకోవట్లే, మనసారా ఒప్పుకోవట్లే. ఏదో ఎవరో ఒప్పించినందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతే బాగుండు, క్షమించే ప్రభావ క్షమించేసే, దీవించు దీవించు దీవించు, అడిగేసిన క్షమాపణ అని అంటే దేవుడు ఏమన్నా పిచ్చోడా? అంతరంగాన్ని పరిశీలించినప్పుడు నీ లోపట పశ్చాత్తాపం లేదు. నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు సిగ్గుపడట్లా. నీలో నిజంగా పశ్చాత్తాపం వస్తే నువ్వు మారుతావు, ఆ తప్పు నువ్వు మళ్ళీ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు నా గురించి చెప్పాను కదా, నేను మనుషులను ఇంప్రెస్ చేయడానికి వాక్యం చెబితే ఎవరో వెళ్ళిపోతారని, అది నేను దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పు. ఇప్పుడు దేవునికి క్షమాపణ అడిగా, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగితే ఇంకొకసారి మనుషులను ఇంప్రెస్ చేయడానికి, ఎవరో వెళ్ళిపోకుండా ఆపడానికి వాక్యాన్ని మార్చి చెప్పకూడదు కదా. సారీ చెప్పేసి దేవునికి క్షమాపణ అడిగేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకెవరో వెళ్ళిపోతారని మళ్ళీ వాక్యాన్ని మార్చాను అనుకోండి, అది పశ్చాత్తాపమా? అది క్షమాపణ? నిజమైన పశ్చాత్తాపానికి రుజువు ఏంటంటే మారిన బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారిన మాట తీరు, మారిన క్రియలు, మారిన నిర్ణయాలు, మారిన ఆలోచన విధానం. నీ ఆలోచన మారలేదు, నీ బ్రతుకు మారలా. నువ్వు సారీ చెప్తున్నావు, మనుషులు క్షమాపణ అడుగుతున్నావు, దేవునికి క్షమాపణ అడుగుతున్నావు, మళ్ళీ పాత తప్పే రిపీట్ చేస్తున్నావు. అదేం పశ్చాత్తాపం? దేవుడు క్షమించడు. ఇంకా దేవుడు క్షమించట్లేదు కనుక, దేవుడు నీతో ఉండడు కనుక సంవత్సరాలు మారిపోతున్నాయి. 2003 వెళ్ళిపోయింది, 2023 వచ్చేసింది, 20 ఏళ్ళు గడిచిపోయినాయి, 24, 25 కూడా అయిపోయింది, ఇప్పుడు 26 వస్తుంది. మళ్ళీ అదే దరిద్రం రిపీట్ అవుతుంది, అవే అనారోగ్యాలు రిపీట్ అవుతాయి, అవే పేదరికాలు, అదే ఓటమి, అవే అవమానాలు, అవే చిత్కారాలు. ఎందుకు రిపీట్ అవుతున్నాయి? ఎందుకు ఫుల్ స్టాప్ పడట్లా? పశ్చాత్తాపం లేదు. లేదు బ్రదర్ నేను పశ్చాత్తాపడ్డా అంటే, మీరు నిజంగా పశ్చాత్తాపడితే పాత తప్పు ఇక చేయరు. ఇదిగో నేను పాత తప్పులు బోల్డని మానేశాను, చిన్న చిన్న పొరపాట్లు, నా తప్పులు నాకు తెలుస్తున్నాయి, దేవునికి క్షమాపణ అడిగా ఒప్పుకున్నా, విడిచిపెట్టే సాగు చేయట్లేదు. చాలామందికి బ్యాప్టిజం తీసుకోవాలని తెలుసు, ఏండ్లు దొర్లిపోతూ ఉంటాయి,
చర్చికి వస్తుంటారు, దశమ భాగం తీస్తారు, బైబిల్ చదువుతారు, బ్యాప్టిజం మాత్రం తీసుకోరు. అది వాళ్ళు చేస్తున్న తప్పు. కొంతమంది బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు, చర్చికి రారు, ఆదివారం ఆరాధన ఉండదు, సంవత్సరాలు దొరికిపోతూ ఉంటాయి. ఇంకో సంవత్సరం వచ్చేసింది, ఈ సంవత్సరం కూడా చర్చికి రారు. మరి దేవుడు ఎట్లా క్షమిస్తాడండి, ఎట్లా ఆశీర్వదిస్తాడండి? బ్యాప్టిజం మ్యాండేటరీ, అది ఆప్షన్ కాదు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఖచ్చితంగా బ్యాప్టిజం తీసుకొని తీరాలి. తీసుకునే వాళ్ళు దేవునితో సమాధాన పడాలి. ఎలాగా? బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా మీరు సమాధాన పడండి. బైబిల్ చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, ఆదివారం సంఘ ఆరాధన లేని వాళ్ళు ఎలా దేవునితో సమాధాన పడతారు? ప్రభువా నన్ను క్షమించు, గతములో సంఘ ఆరాధనకి నేను రాకుండా తప్పు చేశాను, ఆ తప్పు వలన నీ ఉగ్రత మా మీద ఉంది, అందుకే మాకు నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, మా చేతి పనులు అభివృద్ధి చెందలేదు. ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నిజంగా పశ్చాత్తాపడితే ఏం చేస్తారు? ఒప్పుకొని విడిచిపెడితే ఇక మీదట 2026 సంవత్సరం అంతా క్రమం తప్పకుండా సంఘ ఆరాధనకి మీరు అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వకపోతే అసలు మీలో ఉన్నది పశ్చాత్తాపమే కాదు, మీరు పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు, దేవుడు కూడా క్షమించలేదు. 2023, 24, 25 ఏం జరిగిందో 2026లో కూడా అదే రిపీట్ అవుతుంది. వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని బయట వేసిన ముగ్గులన్నీ వేస్ట్ అయిపోయినట్టే, డబ్బులన్నీ మట్టిలో పోతున్నట్టే. ఇంటి బయట ముగ్గులు వేస్తే వేసుకోండి, కానీ వాటి వల్ల మార్పు ఉండదు. మారిన మనస్సు వలన, మారిన బ్రతుకు వలన మేలవుతుంది. కనుక సండే వర్షిప్ లేనోళ్ళు మీ 2026 ఇయర్ ఫ్రూట్ఫుల్గా, పీస్ఫుల్గా, హ్యాపీయెస్ట్ ఇయర్గా ఉండాలంటే రండి సండే వర్షిప్కి. దశం భాగాన్ని తీని దొంగలు, ఆధ్యాత్మిక దొంగలు, ఇంతకాలం దేవుని సొమ్ము కొట్టేసింది చాలు, ఇంకా నిజంగా మీ బుద్ధి మారితే ఇక మీదటైనా బాగుండాలనుకుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభువా నీ సొమ్ము తినేసాను, ఇంతకాలం తిన్నందుకు, దేవుని సొమ్ము వాడుకున్నందుకు నాకు మిగిలింది కూడా లేదు, నేను బాగుపడింది కూడా లేదు, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి దేవుని సొమ్ము మొత్తం దేవునికి ఇచ్చేసేయండి ఈ 2026 ఇయర్ నుంచి. ఆ తర్వాత మీరు చూడండి, తప్పులు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు దేవుడు. ప్రైస్తలాడు, హల్లెలూయా. కాబట్టి దేవునితో సమాధాన పడాలి, మనుషులతో కూడా సమాధాన పడాలి. మీరెవరి పట్ల అయినా ద్రోహం చేస్తే ఇంతసేపు దేవునితో సమాధాన పడమని చెప్పా. దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పులు ఒప్పుకోండి, విడిచిపెట్టండి. అది కూడా ఏదో తంతులాగా మమ అన్నట్టు కాదు, మనసు లోపట నుంచి సిగ్గు, పశ్చాత్తాపం రావాలి. తెలిసి నేను ఎందుకు దేవుని బాధ పెట్టా, ఎందుకు తిరగబడ్డా, ఎందుకు లోబడలేదనే నిజమైన పశ్చాత్తాపం ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మారిన బ్రతుకు. నిజంగా మీరు పశ్చాత్తాపడితే మీరు మారతారు, పాత తప్పు మళ్ళీ చేయరు. పాత తప్పు మళ్ళీ చేస్తే పాత రిజల్ట్సే మళ్ళీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మనిషి ఏమి విత్తునో ఆ పంటని కోయను కదా. సో 2025 ఇయర్లో ఉన్న దరిద్రం, ఏడుపు, దుఃఖం, భయము, ఆందోళన, లాస్, ఇవన్నీ 2026లోకి మళ్ళీ దూరిపోతాయి మీరు మారకపోతే. మార్పు చెందటమే నిజమైన పశ్చాత్తాపం. ఎవడు మారతాడో, ఎవడు పశ్చాత్తాపడతాడో వాడు మారతాడు. ఎవడు మారు మనసు పొందుతాడో వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు 2026 ఇయర్లో. ఇక మనుషులతో కూడా సమాధాన పడాలి. యేసయ్య అంటారు కదా, నువ్వు బలిపీఠం మీద అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరునితో నీకేదైనా వ్యాజ్యం ఉందని తెలిస్తే ముందు నీ అర్పణ పక్కన పడే, ముందు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, తర్వాత వచ్చి నువ్వు అర్పణ అర్పించు. కనిపిస్తున్నని సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావని యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. యోహాను భక్తుడు రాస్తాడు. కనుక కనిపిస్తున్న నీ అన్నయ్యతో, నీ తమ్ముడితో, నీ అక్కతో, లేదా నీ చెల్లితో, నీ తోటి విశ్వాసులతో నువ్వు సమాధాన పడాలి. ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాల తరబడి పాత పగలు మనసులో పెట్టుకొని ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేక బయటికి మాత్రం పెదాలపైన నవ్వు పులుముకొని బయటికేమో నవ్వుతుంటారు. సెకండ్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, మనసులో ఈ సంవత్సరమే వీళ్ళు నాశనం అయిపోతే బాగుండని కోరుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరమైనా వీళ్ళు ఏదైనా జబ్బును పడితే బాగుండు, ఈ సంవత్సరమైనా వీళ్ళ పిల్లలు ఫెయిల్ అయిపోతే బాగుండు, వీళ్ళు అప్పులు పాలైపోతే బాగుండని అంతరంగంలో మరొక మనిషి పతనాన్ని కోరుకుంటూ బయటికి మాత్రం భక్తుల్లాగా, నీతిమంతుల్లాగా కవరింగ్ చేసాం అనుకోండి, దేవుడు చూడడం అంతరంగాన్ని. చాలామంది
విశ్వాసులకు, క్రైస్తవ విశ్వాసులకు, దేవుని సేవకులకు వారి కుటుంబీకులతో సమాధానం ఉండదండి. అన్నయ్య తమ్ముడితో మాట్లాడు, తమ్ముడు అన్నయ్యతో మాట్లాడు. ఎవరి కారణాలు వాళ్ళకి న్యాయం కనిపిస్తుంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, కారణాలు ఏవైనా సరే దేవుని వాక్యానికి లోబడి ప్రతి సహోదరుడు తన తోడబుట్టిన వ్యక్తితో ముందు సమాధాన పడాలి. మా తమ్ముడు మంచోడు కాదు బ్రదర్, మీకు తెలియదండి, వాడు ఒక వెధవండి, వాడు పోరంబోకండి అంటే, ఆడు మంచోడైతే నువ్వు క్షమించేదేంటి? వాడు యథార్థవంతుడైతే, వాడు ప్రార్థనాపరుడు భక్తుడైతే నువ్వు క్షమించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నీ తమ్ముడు మంచోడు కాకపోవచ్చు, వాడు వెధవ అవ్వచ్చు, కానీ వాడు నీ తోడబుట్టిన తమ్ముడు, లేదా నీ అన్నయ్య, నీ అక్క, నీ చెల్లి. నువ్వు వాళ్ళని క్షమించి తీరాలి. అయితే గతంలో ద్రోహం చేసిన తోడబుట్టిన వాళ్ళని క్షమాపణ పేరుతో మళ్ళీ మన లైఫ్లోకి రానిచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గతంలో చేసిన ద్రోహం కంటే ఇప్పుడు ఇంకా పెద్ద ద్రోహం చేస్తారు, నట్టేట ముచ్చుతారు. ఇంతకుముందు 10 రూపాయల పాటు ఇంతకుముందు 10 రూపాయలంత ద్రోహం చేస్తే ఈసారి 10,000 అంత ద్రోహం చేస్తారు కదా. కాబట్టి క్షమించటం అంటే అర్థం ఏంటంటే, మనసులో వాళ్ళ పతనాన్ని మీరు కోరకూడదు. ఎదురొస్తే కనీసం పలకరించుకునేంత ప్రేమలో ఆప్యాయతలు ఉండాలి. చాలా చోట్ల మనం చూస్తుంటామండి, బంధువుల పెళ్ళిళ్ళ దగ్గర, చావుల దగ్గర, గృహప్రవేశాల దగ్గర విడిపోయిన అన్నదమ్ములు ముఖాలు చూసుకోకుండా వాళ్ళ కుటుంబాలతో వస్తారు. ఒకడి ముఖం ఒకడు చూసుకోడు, ఒకరినొకడు సెకండిచ్చుకోరు, పలకరించుకోరు. ఈ అన్నదమ్ముల పిల్లలు కూడా పలకరించుకోరు. ఒకరినొకరు చంపుకునేంత కోపద్వేషాలు మనసులో పెట్టుకొని, ఆయాసం పెట్టుకొని వాళ్ళందరూ సంఖలో బైబిల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. క్షమించండి. మీ అన్నయ్య అయినా తమ్ముడైనా వాళ్ళు ఎంతటి నీచులైనా వాళ్ళని క్షమించండి. క్షమించటం అంటే అర్థం ఏంటో మళ్ళీ చెప్తున్నాను. గతంలో వాళ్ళు చేసిన అన్యాయాన్ని బట్టి, ద్రోహాన్ని బట్టి వాళ్ళ నాశనాన్ని కోరుకోకండి. అదేంటి బ్రదర్, మరి వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడాలి కదా అంటే, అది దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు తన్నాలో, ఎవరిని ఎప్పుడు శిక్షించాలో, ఎవరిని ఎప్పుడు దీవించాలో అన్నీ ఆయనకు తెలుసు. మీరు మీ సహోదరుడి చేతిలో మోసపోతే, మీ సహోదరుడు కానీ సహోదరి కానీ మీకు ద్రోహం తలపెడితే వాళ్ళు తప్పించుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఏం తప్పించుకోరు. మీరు శపించనక్కర్లేదు, మీరేం ప్రార్థన చేయనక్కర్లే, ప్రభువా నాకు న్యాయం తీర్చని. భూలోక న్యాయాధిపతి అయిన దేవుడు ఎవడు తప్పు చేశాడో వాడిని తన్ని తీరతాడు ఖచ్చితంగా, వాడిని తప్పించుకోడు. ఒక వాక్యం మీ కొరకు నేను చదివి వినిపిస్తాను, చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వెనక అందరూ రిపీట్ చేయండి ఈ వాక్యం. కీడు పాపులను తరుమును. ఎంత బాగుందండి ఈ వాక్యం. పాపము చేసిన వాడిని కీడు తరిమి పట్టుకుంటుందంట, తరుముతుంది కీడు. వాడు ఎన్ని ఊర్లు మారినా కీడు వాడి వెంట వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వీడు పాపం చేశాడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, మనుషులకు వ్యతిరేకంగా ద్రోహం చేశాడు. కనుక వాడు ఊరు మారినా కీడు వాడిని తరుముతూనే ఉంటుంది. ఈ పనిలో కలిసి రావట్లేదని ఇంకొక పని మొదలెట్టినా అక్కడ కూడా కీడు తరుముతూనే ఉంటుంది, ఆ పని కూడా కలిసి రాదు. సో ఎన్ని వృత్తులు మార్చినా, ఎన్ని ఊర్లు మార్చినా, ఎన్ని కష్టాలు పడ్డా, తలకిందులుగా తపస్సు చేసినా కొంతమంది బ్రతుకులు బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే, మనుషులకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ద్రోహం, వాళ్ళు చేసిన కీడు, వాళ్ళు చేసిన అన్యాయం దేవుడు తరిమి పట్టుకుంటాడు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళని వెంటబడి పట్టుకుంటుంది. దావీదు అంటాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది అని అంటాడు. ఎంత చక్కటి మాట కదా. నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటున్నాయంట. పోలీసుల చేతిలో నుంచే మనం తప్పించుకోలేం కదండి. ఎంతటి తెలివైన నేరస్తుడైనా ఎన్నేళ్ళు తప్పించుకున్నా ఏదో ఒకరోజు వాడు చట్టానికి దొరుకుతాడు. ఏదో ఒకరోజు వాడు దొరుకుతాడు పోలీసులకి. పోలీసులు తీసుకెళ్ళి వాడిని జడ్జి గారి ముందు నుంచో పెడతారు. జడ్జి గారు వాడిని తీర్పు తీర్చి జైల్లో పడేస్తారు. శిక్ష పడుతుంది వాడికి. ఈ లోకంలోని పోలీసుల చేతిలో నుంచే క్రిమినల్స్ తప్పించుకోలేనప్పుడు దేవుని చేతిలో నుంచి మనుషులు తప్పించుకోవడం సాధ్యమా చెప్పండి? ఎవడు తప్పు చేశాడో వాడి తప్పే వెంటబడి పట్టుకుంటుంది. కనుక మీ అన్నయ్యో, మీ తమ్ముడో, మీ తోడబుట్టిన వ్యక్తో, అక్కో, చెల్లో సంబడి మీకు వ్యతిరేకంగా వాళ్ళు ద్రోహం చేస్తే అది మనసులో పెట్టుకొని మీరు నిద్రపోకుండా, మీరు తిండి తినకుండా, మీరు రాత్రింబవలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనక్కర్లా. ఒకసారి ప్రార్థన చేయండి, ప్రభువా ఇదిగో నా తోడబుట్టినోడని నేను నమ్మితే,
మా అక్కని నేను నమ్మితే, నా చెల్లెని నమ్మితే వాళ్ళు నాకు తీరని ద్రోహం చేశారు, కీడు చేశారు. చేసింది కాక అసలు మేము చేసింది కీడే కాదు, మేమేం కీడు చేయలేదు, నువ్వే మాకు కీడు చేసావని బాధితుడినైన నన్ను బాధ్యుడిని చేస్తున్నారు. వాళ్ళ చేతిలో నేను నష్టపోయా, నేను కష్టపడ్డా, వాళ్ళని హింసించారు, దోచుకున్నారు, నా టైం వేస్ట్ చేశారు, నా మనసు పాడు చేశారు, అనేక రకాలుగా నాకు హాని కీడు తలపెట్టారు. కనీసం అయ్యో మా తోడబుట్టినోడికి ఇలా చేశామే, అలా చేయకుండా ఉండాల్సింది కదా అన్న పశ్చాత్తాపం కానీ మానవత్వం కానీ వాళ్ళలో లేదు అని మనం బాధపడి దేవునికి మొరపెట్టి దేవుని చేతికి అప్పగించేస్తే సరిపోతుంది, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇక మళ్ళీ విడిగా మనం కనిపెట్టి ప్రభా నా తమ్ముడిని నాశనం చేసావా లేదా, నాకు ద్రోహం చేసిన అన్నయ్యని కొట్టావా లేదా, మా అక్కని సావదొబ్బావా లేదా అని చెప్పి ఇక మన పనులు మానేసి, పిల్లలు మెచ్చుకోవటం మానేసి, పనులు చేసుకోవటం మానేసి అదే ఫోకస్గా పెట్టుకుంటే అది క్షమించినట్టు కాదు. వాళ్ళు నాకు వ్యతిరేకంగా తప్పు చేశారు, అయితే నేను క్షమించి దేవుని చేతికి అప్పగించేస్తా అని మీరు ముందుకు సాగిపోండి. వాళ్ళు ఎదురొస్తే పలకరించండి బాగున్నావా అని. కానీ గతంలో ద్రోహం చేసిన వాళ్ళని తెచ్చి నెత్తిని కూర్చోబెట్టుకుంటే, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే, మళ్ళీ మితిమీరిన చనువు పెంచుకుంటే గతంలో చేసిన ద్రోహం కంటే ఈసారి ఎక్కువ చేస్తారు. కనుక క్షమించటం అంటే అర్థం ఏంటంటే తెలివిగా కూడా ఉండాలి. యేసుప్రభు అంటారు కదా, మీరు పాముల వలె వివేకులై ఉండండి, పావురాల వలె నిష్కపటులై ఉండండి అంటాడు. కాబట్టి ఒకవైపు క్షమిస్తూనే మరొక వైపు జాగ్రత్తగా కూడా ఉండాలి. సో అర్పణ అర్పించేటప్పుడు బలిపీఠం దగ్గర నీ సహోదరునితో నీకేదైనా వ్యాజ్యం ఉంటే కనుక ముందు సమాధాన పడమన్నాడు దేవుడు. సో మరీ ముఖాలు చూసుకోలేనంత పగలు ప్రతీకారాలు మంచిది కాదండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు తోడబుట్టిన వ్యక్తి మంచోళ్ళని కాదు, వాళ్ళు ఎంతటి దుర్మార్గులైనా కనీసం పండగ పూట వాళ్ళ పెళ్లి రోజుకి లేదా మీ పెళ్లి రోజుకి, ఇంట్లో పెళ్లి జరిగిన శుభకార్యాలకి ఒకరినొకరు పిలుచుకునేలా ఉండాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళే అంత అనుబంధాలు ఉండాలి. మరీ ముఖాలు చూసుకోకుండా, ఏళ్ళ తరబడి పలకరించుకోకుండా, కనీసం ఫోటోలు దిగకుండా, పండగ వచ్చింది క్రిస్మస్ రోజు ఫోటోలు దిగండి, జనవరి 1 ఫోటోలు దిగండి, ఈస్టర్ రోజు ఫోటోలు దిగండి, వాళ్ళ ఇంటికి మిమ్మల్ని పిలిస్తే వెళ్ళండి తప్పకుండా, వాళ్ళు ఎంతటి దుర్మార్గులైనా వెళ్ళండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వాళ్ళని పిలవండి, అందరూ కలిసి భోజనం చేయండి, కలిసి సెల్ఫీలు దిగండి, ఫోటోలు దిగండి. తర్వాత ఎవరి బ్రతుకాలు బతకండి. ఒకటి బ్రతుకులు ఒకటి ఏలుబెట్టి కెలుక్కోకుండా, ఒకరిని ఒకరు నాశనం చేసుకోకుండా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోకుండా, అయిపోయింది ఏదో అయిపోయింది, గత అనుకొని ముందుకు సాగిపోవాలి. కానీ అసలు మాట్లాడుకోకుండా, ముఖాలు చూసుకోకుండా ఏండ్ల తరబడి పగ సాధించడం మాత్రం కరెక్ట్ కాదు. అన్నీ చూస్తున్న దేవుడు, అన్నీ వింటున్న దేవుడు ఎవడి తప్పును బట్టి వాడిని తంతాడు, మొత్తుతాడు, శిక్షిస్తాడు. సో కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును అంట. ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు లేదా గొడవలు ఏదైనా జరిగితే ఆ ఇద్దరిలో ఒకడు ద్రోహం చేశాడు, ఒకడు నష్టపోయాడు. ఇద్దరు కూడా నువ్వే ద్రోహం చేసావు అని ఒకడినొకడు విమర్శించుకుంటూ ఉన్నారనుకోండి, నువ్వే నాకు కీడు చేసావు అని ఇద్దరు అంటున్నారు. అప్పుడు కీడు చేసింది ఎవరు, నష్టపోయింది ఎవరు అనేది ఎవరికీ తెలియదు కదా. అలాంటప్పుడు దేవుని చేతికి అప్పగించేస్తే కాలం చెబుతుంది, రోజులు దొర్లిపోతాయి, సంవత్సరాలు దొర్లిపోతాయి. కీడు చేసిన వాడినేమో కీడు తరిమి పట్టుకుంటుంది, వాడికి కీడు మీద కీడు జరుగుతుంది. ఇంకా మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయను కదా. నువ్వు అన్యాయంగా ఒకడికి కీడు చేసావు, ఒకడికి ద్రోహం చేసావు, ఒకడికి అన్యాయం చేసావు, మళ్ళీ నేను అన్యాయమే చేయలేదు, నేను కీడే చేయలేదు, నేను ద్రోహమే చేయలేదని వంకర మాటలు మాట్లాడి వితండవాదం చేసి నీ తప్పును కప్పెట్టే ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి నువ్వు అడ్డగోలు వాగుడుతో నెట్టుకొచ్చేసినా, వాదాన్ని గెలిచినా దేవుని చేతిలో తప్పించుకోలేవు. ఏళ్ళు గడిచిపోతాయి, నువ్వు చేసిన తప్పు నిన్ను తరిమి పట్టుకుంటుంది. నీ కడుపున పుట్టిన పాపానికి నీ పిల్లలు నష్టపోతారు, నువ్వు చేసిన పాపిష్టి పనులకి. ఆ ద్రోహ ఫలము నీ బిడ్డలు అనుభవిస్తారు, నీ లైఫ్ పార్ట్నర్ అనుభవిస్తారు, నీ కుటుంబం మీద దేవుని శాపం ఉంటుంది. కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, పిచ్చి వేషాలు వేయకూడదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ 2026 సంవత్సరం కనుక మీ లైఫ్లో చాలా పీస్ఫుల్గా, హ్యాపీయెస్ట్ ఇయర్గా ఉండాలంటే, మీ చేతి పనులు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలంటే మీ తప్పులను ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మీరు ఎవరికి ద్రోహం చేశారో వారి దగ్గరికి వెళ్ళండి, మనుషులతో సమాధాన పడకుండా మీరు చేసిన ద్రోహాన్ని క్షమించమని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ఏ వ్యక్తికి మీరు కీడు చేశారో ఆ వ్యక్తిని
క్షమాపణ అడగకుండా మీరు కొత్త సంవత్సరానికి వెళ్ళిపోయినా ఇది కూడా మళ్ళీ శాపగ్రస్తమైన సంవత్సరంగానే ఉంటుంది మీ పట్ల. ఓకేనండి. మరి కీడుకు గురైన వాళ్ళ సంగతి ఏంటి, బాధితుల సంగతి ఏంటంటే మీరు దేవునికి అప్పచెప్పేయండి, దేవుడు చూసుకుంటాడు. మీరైతే క్షమించేయండి, ఎదురొస్తే మాట్లాడండి, పలకరించండి, కానీ మీ జాగ్రత్తలు మీరు ఉండండి. సో ఇప్పటిదాకా 2 చెప్పుకున్నాం, దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి అని. ఇక ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, క్రమశిక్షణలో జీవితాన్ని పెట్టుకోవటం, ఒక ఆర్డర్లో పెట్టుకోవటం, అడ్డగోలుగా కాదు. ఇప్పుడు చూడండి, కుడి చేత్తో అన్నం తింటాం, ఎడమ చేత్తో వేరే పనులు చేసుకుంటాం. ఒక చేయిని ఒక పనికి, మరొక చేతిని మరొక పనికి పెట్టుకున్నాం మనం. అలాగే మన ఇళ్లలో బెడ్రూమ్ అని ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది కదా. బెడ్రూమ్లో పడుకోవాలి, కిచెన్లో వంట చేసుకోవాలి, బాత్రూంలో వేరే పనులు చేసుకోవాలి, స్నానం వగైరా పనులు కదండి. ఏ రూమ్లో చేయాల్సిన పనులు ఆ రూమ్లో చేయాలి. ఏ రూమ్ అయితే ఏంటి, బెడ్రూమ్ అయినా రూమే, బాత్రూమ్ అయినా రూమే అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి పడుకున్నాం అనుకోండి, దిండేసుకొని లెట్రిన్ పక్కన, బాగుంటుందా? చెప్పడానికి అది కూడా రూమే, కానీ అది బాత్రూమ్ కదా. అక్కడ కాలకృత్యాలు తీర్చుకోవడానికి, లెట్రిన్కి వెళ్ళడానికి, యూరిన్ పోసుకోవడానికి, స్నానం చేయడానికి, అట్లాంటి పనులకు వాడుకోవాలి. కానీ కొంతమంది జీవితాన్ని డిసార్డర్లో పెట్టుకుంటారు, ఒక పద్ధతి పాడు ఉండదు. ఏ చర్చ్ అయితే ఏంటి అంటారు, వాళ్ళకి ఇంకేం చెప్తే అర్థమవుతుంది. ఏ రూమ్ అయితే ఏంటి అని చెప్పి బాత్రూంలో బిర్యానీ తినట్టు ఉంటుంది లెట్రిన్ పక్కన కూర్చొని. ఇంకా అట్లాంటి వాడు తినరా బాబు నీకు దండం అని చెప్పి వదిలేయటమే, ఇక వాడి కర్మకు వదిలేయటమే. ఎవరెవరైతే దేవుడు నియమించిన క్రమాన్ని పాటించారో వాళ్ళకి నెమ్మది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, దేవునితో సమాధాన పడని వాడికి ఆశీర్వాదం ఉండదని చెప్పుకున్నాం. రెండవది, మనుషులతో సమాధాన పడాలి. మీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళని క్షమించండి. మరీ ముఖాలు చూస్తే ముఖం తిప్పుకునేంత ద్వేషం ఎవరితోనూ ఉండకూడదు. వాడు ఎంతటి నీచుడు, వెధవ, దరిద్రుడైనా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కానీ ఎదురొస్తే హాయ్, బాగున్నావా, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే, మే గాడ్ బ్లెస్ యూ, చాలా, అంతవరకు చాలు. పులి వేసుకుంటేనేమో ఏకంగా మూతులు అన్నీ నాకేసుకొని, ఎత్తేసుకొని, నెత్తి మీద కూర్చోబెట్టుకుని, ఒళ్ళో కూర్చోబెట్టుకుని, బొజ్జో పెట్టేసి, లేదంటేనేమో తలుపులు మొఖాన వేసేసి వాళ్ళ ఇళ్ళకెళ్ళను, మీ వాళ్ళ ఇంటికి పిలవను. అవసరం అండి? అతి సర్వత్ర వర్జేత అంటారు కదా. వద్దు, అంత అతి స్నేహం వద్దు, అతి ద్వేషం కూడా వద్దు. మొదటిది దేవునితో సమాధాన పడటం, రెండవది మనుషులతో సమాధాన పడటం, మూడవది సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనుయుడు అన్నాడు దేవుడు. ఎక్కడ క్రమము మర్యాద ఉండదో అక్కడ దేవుడు ఉండడు, అక్కడ నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అక్కడ కుడి చేత్తో చేసే పనులు కుడి చేత్తో చేయాలి, ఎడమ చేత్తో చేసే పనులు ఎడమ చేతితో చేయాలి. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎడమ వైపు కదా బండి తోలుకుంటే, లేదు కార్ అయినా బండి అయినా మనుషులు అందరూ లెఫ్ట్ సైడ్ వెళ్తారు. నా రూల్స్ నేను పెట్టుకున్నాను అని చెప్పి రైట్ సైడ్ ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఏమవుద్ది, యాక్సిడెంట్స్ అవుతాయి. చాలామంది తాగేసి రాంగ్ రూట్లో వెళ్తారు. ఈ తాగుబోతు సచ్చినోడు వాడొక్కడే సావకుండా ఇంకెవరినో గుద్ది వాళ్ళను కూడా చంపేస్తుంటాడు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాడు రైట్ సైడ్ ట్రావెల్ చేస్తే తనకు మాత్రమే కాదు, వేరే వాళ్ళకు కూడా ప్రమాదం ఎలాగైతే జరుగుతాయో, దేవుడు నియమించిన వాక్య క్రమానికి లోబడకుండా అడ్డగోలుగా, పిచ్చి పిచ్చిగా, వంకర టింకరగా ఇలా కూడా చేస్తా, ఎవరో చేశారు, వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి నేను చేస్తా, లంచం ఇవ్వకూడదురా అంటే వాళ్ళు ఇవ్వట్లేదా, వీళ్ళు ఇవ్వట్లేదా, వాళ్ళు ఇచ్చి కూడా బాగానే ఉన్నారుగా, వాళ్ళు ఇచ్చి కూడా బాగానే ఉండొచ్చు, బాగున్నంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. అందరూ చేస్తున్నారుగా అంటారు, మరి అందరు కట్నాలు ఇస్తున్నారు, కట్నాలు తీసుకుంటున్నారంటే అందరూ ఇచ్చినా అందరూ తీసుకున్నా తప్పు తప్పే. 100 మంది చేస్తే తప్పు ఒప్పైపోద్దండి, 1000 మంది చేస్తే తప్పు ఒప్పైపోతుందా? దేశమంతా విగ్రహారాధన చేస్తున్నారని చెప్పి మనం విగ్రహారాధన చేయొచ్చా? చెప్పండి. విగ్రహారాధన విశ్వాసి చేయొచ్చా? వాళ్ళు చేసి కూడా బాగున్నారంటే అసలు ఆర్గ్యుమెంటేనా? వాళ్ళు లంచాలు ఇచ్చి బాగున్నారు, వీళ్ళు లంచాలు తీసుకొని బాగున్నారు, వాళ్ళు కట్నాలు ఇచ్చి బాగున్నారు, కట్నాలు తీసుకొని బాగున్నారు. అడ్డగోలుగా వితండవాదం చేస్తే నడిచిన రోజులు నడుస్తుంది. ఆయన సమయం వచ్చినప్పుడు ప్రతిదానికి ఒక సమయాన్ని పెడతాడు దేవుడు. దీవించడానికి ఒక సమయం, దండించడానికి ఒక సమయం. దేవుడు దండించే టైం వచ్చినప్పుడు నిన్నటి దాకా నడిచిపోయింది, ఎన్ని పెంట పనులు చేసినా, ఎంత అడ్డగోలుగా బతికినా, ఎన్ని పిచ్చి కథలు పడ్డా దేవుడు లెక్కేసుకుంటున్నాడు. నీకు ఇంకా రోజులు మిగులున్నాయి బిడ్డ, నువ్వు మారతావని టైం ఇస్తున్నా నీకు అని దేవుడు ఓర్చుకుంటుంటే, దేవుని ఓర్పుని సహనాన్ని చూసి చాలామంది దేవుడు నన్ను తిట్టట్లేదు, తనట్లేదు, నేను ఏం చేసినా బాగుపడుతున్నా అని చెప్పి
తప్పుల మీద తప్పులు చేస్తారు. ఇలాగే అన్ని రోజులు ఉంటాయి అనుకుంటారు, కానీ వాళ్ళు ఊహించిన టైంలో హఠాత్తుగా దేవుడు శిక్షించడం ప్రారంభించినప్పుడు ఒక మొక్కను వేర్లతో సహా పీకి బయట పారేస్తే అది ఎలా ఎండిపోతుందో, దేనికి పనికి రాకుండా ఎలా పోతుందో, నిన్నటిదాకా బాగున్న వాళ్ళు ఏమైంది, వీళ్ళ జీవితం సడన్గా తలకిందులు అయిపోయింది అని అందరూ ఆశ్చర్యపడుతుంటారు. కాబట్టి దేవునితో ఆటలాడకండి. దేవుడు నియమించిన క్రమాన్ని జరిగించి తీరాలి. ఖచ్చితంగా దేవుడు నియమించిన క్రమాన్ని మనం పాటించి తీరాలి. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అన్నాడు దేవుడు. అలాగే క్రమశిక్షణలో పెట్టుకోవాలి జీవితాన్ని అంటున్నాం కదా, ఆర్డర్లో పెట్టుకోవాలంటున్నాం కదా. అందులో నీతిమంతులతోనే స్నేహాలు సహవాసాలు కలిగి ఉండటం అనేది అత్యంత కీలకమైంది. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే అన్నారనుకోండి, వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే కరెక్టే, కానీ వాళ్ళు భక్తులు కాదు, వీళ్ళు భక్తులు. అయితే ఏంటి, నా కులస్తులు కదా, నా బంధువులు కదా, నాకు దగ్గర వాళ్ళు కదా అని చెప్పి భక్తిహీనులకు భక్తులకు తేడా లేకుండా ఒకవేళ మీరు భేదం చూపించకపోతే, వెలుగుకి చీకటికి తేడా లేదని ఎవడైనా ఎంచాడంటే, దేవునికి దయానికి తేడా లేదని ఎవడైనా ఎంచాడంటే, భక్తుడికి భక్తిహీనుడికి తేడా లేదు, వాడు నావోడే వీడు నావోడే, వాడు నా కులస్తుడే వీడు నా కులస్తుడే అని చెప్పి అందరినీ ఒకటి చేస్తే వాడు నాశనం అవటం తథ్యం. దేవుడు తంతాడు పట్టుకొని, తీపికి నీ చేదని చేదుని తీపని, లేదా ఈ రెండుకి పెద్ద తేడా లేదు. నాకు వెలుగెంతో చీకటి అంతే, దేవుడు ఎంతో దయ్యం అంతే, భక్తుడు ఎంతో భక్తిహీనుడు అంతే, వాడు వీడు నావాలని చెప్పి ఇద్దరిని మనం సమానంగా ఇంపార్టెన్స్ ఇచ్చి కలిసి కొనసాగితే ఏమవుతుందంటే ఖచ్చితంగా దెబ్బతింటాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20-21 వచనాలు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు జ్ఞానితో సహవాసం చేస్తే నువ్వు మొద్దుమొహముడవైనా మొద్దుదానివైనా కొన్నేళ్ల తర్వాత ఆ జ్ఞాని సహవాసములో నువ్వు కూడా జ్ఞానం సంపాదించుకుంటావు, నువ్వు కూడా నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు, నువ్వు కూడా వర్ధిల్లుతావు. జ్ఞానం వలన ఎన్ని ప్రయోజనాలంటే చదివి వినిపిస్తావు, మీరు చూడండి. అదే జ్ఞానుల సహవాసం లేకుండా మూర్ఖుల సహవాసం ఉందనుకోండి, ఏమవుతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇంకా మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. భక్తిహీనుడితో స్నేహం చేసినా బంధుత్వం కలుగున్నా కొన్ని ఏళ్ల తర్వాత వెంటనే ఏం జరగకపోవచ్చు, కానీ కొన్నేళ్ల తర్వాత వరుసగా చెప్తున్నా వినండి, మీరు ఆత్మీయంగా పతనమైపోతారు. ఒకప్పుడు మీకు భక్తి ఉండేది, ఒకప్పుడు మనస్సాక్షి అనేది ఉండేది మీకు, ఒకప్పుడు దేవుని భయం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఏమైంది, భక్తిహీనులతో స్నేహం చేశారు, మూర్ఖులతో స్నేహం చేశారు, దేవుని భయం లేని వాళ్ళతో. మీరు కూడా మూర్ఖులుగా మారిపోయారు, మీరు కూడా భక్తిహీనులుగా మారిపోయారు, మీరు చెడిపోయారు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవునని రాస్తుంది. ఏమేం చెడిపోతాయి, భక్తి చెడిపోద్ది కొన్నేళ్ల తర్వాత. ఇంకా మీరు ఫైనాన్షియల్గా దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. నా దగ్గరికి వచ్చి వాక్యం వింటున్న చాలామంది విశ్వాసులు నాకు తెలియకుండా రహస్యంగా దొంగచాటుగా ఇంకెక్కడెక్కడికో వెళ్ళి మళ్ళీ ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. కాస్త కూడా సిగ్గు, అభిమానం, విలువలు, మోరల్ వాల్యూస్, నైతికత అంటారు చూడండి, ఇవే ఉండవు వాళ్ళకి. తండ్రికి పక్కింటోడికి తేడా తెలియదు వీళ్ళకి, తల్లి కనతల్లికి పరాయి ఆంటీకి తేడా తెలియదు వీళ్ళకి. నా ఆత్మీయ తండ్రి నా సంఘకాపరి అని సంఘకాపరిని పరాయి బోధకులను సమానం చేసేస్తారు. వీళ్ళు నా దగ్గర దాచిపెట్టినా నాకు తెలియకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎవరిని పడితే వాళ్ళని నెత్తిమీ చేతులు వేయించి ప్రార్థన చేయించుకుంటారు. వీళ్ళు చెప్పకపోయినా నాకు కొంతకాలం తర్వాత తెలిసిపోతుంది. ఎలాగో తెలుసా, వీళ్ళు చెడిపోయి ఉంటారు. ఏమేమి చెడిపోతాయి, వీళ్ళ భక్తి పోతుంది, నాశనం అయిపోతుంది. పనికి మాలిన మాటలు, మతపరమైన పదాలు నేను ఎన్నడూ ఉపయోగించనివి, అలాంటి పదాలు మన పరిచర్యలో నేను సేవకొచ్చిన నాటి నుండి ఒక్కసారి కూడా వాడని క్రైస్తవ మతానికి చెందిన కొన్ని పదాలు, కొన్ని సెంటెన్సెస్, కొన్ని వాక్యాలు, కొన్ని వాక్య భాగాలు వాళ్ళ దగ్గర వినబడుతుంటాయి. ఇది నేను నేర్పింది కాదు, నేను పలికింది కాదు, మీరు నా దగ్గర వినది కాదు. ఎట్లా వచ్చింది మీ నోట? మీరు ఇంకెక్కడికో వెళ్ళి ఇంకెవరి దగ్గరో చేరి ఇంకెవరి దగ్గరో మాటలు విన్నారు, ఆ మాటలు మీ మనసులో నాటుకున్నాయి. నేను నాటిన మంచి విత్తనాలతో పాటు కొన్ని ముళ్ళ తుప్పలు కూడా వాళ్ళ మనసులో పెరిగాయి. ఆ ముళ్ళ తుప్పలు ఈ మంచి విత్తనాల వలన పెరిగిన మొక్కలను నాశనం చేసేసాయి. ఆర్థికంగా దెబ్బతింటారు వీళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అమాయకంగా నా దగ్గరకు వచ్చి, అన్న
ఎందుకని నా లైఫ్ దెబ్బతింది అన్నయ్య, ఎందుకని నా ఫ్యామిలీ దెబ్బతింది అంటే నువ్వు చేసిన పెంట పనులు బట్టి. నీకు ఒక సంఘము, ఒక పరిచర్య, ఒక సంఘ కాపురు లేడు కదా. మల్టిపుల్ చర్చెస్ ఉన్నాయి, నీకు మల్టిపుల్ మినిస్ట్రీస్తో సంబంధాలు ఉన్నాయి. అనేక మంది నేను నెత్తిమి చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది నీ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వేరే వాళ్ళ చేతులు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి ఒకవేళ దేవుని ఆత్మచేత నింపబడని వ్యక్తి అయితే, దురాత్మల చేత నింపబడి ఉన్నవాడైతే, ఆ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్స్ నువ్వు వాళ్ళ చేతులు పట్టుకున్నప్పుడు, లేదా వాళ్ళు నీ నెత్తిమి చేయబెట్టినప్పుడు, ఆ నెగిటివ్ ఎనర్జీ నీలో ప్రవహించి నీ ద్వారా నీ ఇంట్లో ప్రవేశించి నీ ఇంట్లో నెమ్మది లేకుండా, నీ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం లేకుండా, సక్సెస్ లేకుండా, నీ తలకాయ పని చేయకుండా, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఒకటి తక్కువ. ఇంకా అన్ని మెంటల్ పనులే చేసాయి. మాట్లాడేదని మెంటల్ మాటలు, తీసుకున్న నిర్ణయాలన్నీ మెంటలు ఉంటాయి. ఏమండి, బ్రతుకు చూస్తే కనుక ఒక పిచ్చోడు ఒక పిచ్చిది బతుకుతున్నట్టు బతుకుతుంటారు. ఏంటి సంగతి? ఎందుకు ఇంత పిచ్చిగా తయారైంది ఈ పిచ్చి మొహాలు బ్రతుకు అంటే ఇది సంగతి. మల్టిపుల్ చర్చెస్ అండ్ మల్టిపుల్ మినిస్ట్రీస్తో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. వీళ్ళు చెప్పకపోయినా వీళ్ళ మాటలు వీళ్ళని పట్టించేస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడంట, మూర్ఖుల సహవాసం కలిగిన వాడు చెడిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్గా కుప్పకూలిపోయి, ఆరోగ్యం చూస్తే అది నాశనం అయిపోయి, చేతి పనులు చూస్తే అవి కూడా మట్టి కలిసి మొత్తం నాశనం అయిపోయి, ఏం మిగిలింది? ఏం సాధించారు? ఎక్కువ చర్చెస్ చుట్టూ తిరిగితే ఇంకెక్కువ వర్ధిల్లాగా మిగతా వాళ్ళకంటే. కానీ ఆపోజిట్ జరుగుతుంది. ఎక్కువ సంఘాలు ఉంటే, ఎక్కువ మంది పాస్టర్స్తో అనుబంధం పెట్టుకుంటే, ఏమండి, ఎక్కువ బాగుపడిపోతాం అనేది సైతాన్ ఫిలాసఫీ. అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. బాగుపడేటోడికి ఒక సంఘం చాలు, ఒక పరిచర్య చాలు, ఒక దైవజనుడు, ఒక సంఘ కాపరి, ఒక ఆధ్యాత్మిక నాయకుడు చాలు. పిల్లల్ని ఒక్కో నెల ఒక స్కూల్లో జాయిన్ చేయండి. చదువు వస్తుందా? ఉన్న చదువు పోతుందా? లేదా ఒకేసారి 4 స్కూల్లో ఫీజు కట్టి నిన్న ఆ స్కూలు, ఇవాళ ఈ స్కూలు, రేపు ఇంకో స్కూల్, లేదా మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ ఏమో చైతన్యాలో జాయిన్ చేయండి, సెకండ్ స్కూల్ ఏమో ఇంకో స్కూల్ నారాయణలో, మూడో స్కూలు భాష్యంలో. గ్రేట్గా గర్వంగా చెప్పండి, మా పిల్లలు ఒక్క రోజులో 4 స్కూల్స్కి వెళ్తారు తెలుసా అని. ఉన్న చదువు మొత్తం పోద్దాడికి. అన్ని స్కూల్స్ మంచివే కావచ్చు, చెడ్డవని కాదు. వాటిలో ఏదో ఒకదానికి నువ్వు పరిమితం కావాలి. ఇది ఆర్డర్ అంటారు, దీన్ని పద్ధతి అంటారు, క్రమం అంటారు. ఇది లేనోడికి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. 2024 అయిపోయింది, 25 అయిపోయింది, 26 కూడా అయిపోతుంది, వీళ్ళకి మాత్రం నెమ్మది ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఒక సహోదరి, అన్నయ్య నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను, సాక్ష్యంతో పాటు చిన్న వాక్యం చెప్పాలనుకుంటున్నాను, చెప్పచ్చా? చర్చ్ యానివర్సరీ సెలబ్రేషన్లో అంది. ఓకేనమ్మా, నీకు టైం ఇస్తాను, ఒక 5 నిమిషాలు టైం తీసుకుని చెప్పాను. ఒకసారి మీకు దగ్గర రిహార్సల్స్ చేస్తాను అన్నయ్య, నాకు కొత్త కథ భయం వేస్తుంది అంటే, సరే చెప్పమ్మా అన్న. నా ముందుకు మొదలెట్టింది ఏమని? ఓ సంగమా, నా ప్రియ సంగమా అని మొదలెట్టింది ప్రసంగం. నేను ఎన్నడైనా ఓ సంగమా, నా ప్రియ సంగమా అని ఇట్లాంటి పదజాలం వాడాను నేను. నాకు నా భార్య పిల్లలకి నవ్వు వచ్చేసింది, బాగా నవ్వేశాం, పొట్ట పగిలేలా నవ్వేశాం. ఇంకా ఆమె మాట్లాడిన విధానం కామెడీగా అనిపించింది, ఆమెకి ఇన్సల్ట్గా అనిపించింది. అడిగాను ఆమె, ఏమ్మా ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఎక్కడా లేదంటది. చెప్పు నిజం చెప్పు అంటే, మన సహోదరికి, ఆ ప్రియమైన చెల్లికి, పనికిమాలిన చెల్లి, పాపిష్టి చెల్లి, ఒక పనికి మాలిందనమ్మ. పనికి మాలింది కాబట్టే ఒక సంఘం సరిపోలా, ఒక పాస్టర్ గారు సరిపోలా, తెగ తిరిగేసింది, పిచ్చుకొక్కలా తిరిగింది. ఓళ్ళ సంఘాలు తిరిగేసి ఎక్కడెక్కడో డైలాగులు నేర్చుకుంది, క్రిస్టియన్ డైలాగ్స్. అవి బైబిల్ డైలాగ్స్ కావయి, మతపరమైన పదజాలం, మతపరమైన భాష. రమ్ము సహోదరుడా, రమ్ము అనేటప్పుడు అన్నాను ఎవడైనా, రండి బ్రదర్ అంట. ఇంట్లో నా భార్య పిల్లలతో ఎలా మాట్లాడుతానో, సండే వర్షిప్లో ఇప్పుడు చూడండి, వాక్యం రికార్డ్ చేస్తున్నా, నార్మల్గా మాట్లాడుతున్నా. ఓ సంగమా, నా ప్రియ సంగమా, వినుము, ఆలకించుము, మీ పరిశుద్ధ గ్రంథమును తెరువుడు అని ఎప్పుడైనా అన్నాను నేను? ఈ పిల్ల నా దగ్గర బ్యాప్టిజం తీసుకొని మన చర్చికి వస్తూ ఈ భాష ఎందుకు వాడుతుంది? చెప్పమ్మా, ఎక్కడెక్కడ తిరిగేవాని అంటే, ముందు సిగ్గుపడింది, తర్వాత భయపడింది, ఆఖరికి సిగ్గిడిచి చెప్పుకొచ్చింది మొత్తం. ఆమె ఎలా బాగుపడుతుందండి? ఇంకా
సో ఇట్లాంటి మహానుభావులు స్త్రీలే కాదు, పురుషులు కూడా ఎప్పుడు అడిగితే ఎప్పుడు లేదు బ్రదర్, ఎప్పుడు ఒక వన్స్ అపాన్ టైం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వెళ్ళట్లేదు అని అంటుంటారు. మీరు వేరే సంఘాలకు వేరే పరిచర్లకు వెళ్ళి దోబిక కుత్త అంటారు. దోబిక కుత్త నా గరక నా ఘాటక రెండింటికి చెడ్డ రేవడు అంటారు చూడండి. అక్కడికి చెందిన వాళ్ళు కాదు, ఇక్కడ చెందిన వాళ్ళు కాదు, ఎటు కాకుండా పోతారు ఆఖరికి. సో ఒక సంఘానికి, ఒక పరిచర్యకు, ఒక ఆధ్యాత్మిక నాయకత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, తప్పకుండా బాగుపడతారు. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. బ్రదర్ నేను అందరికంటే గ్రేట్ బ్రదర్, 2 చేతులతో తింటా 2 చేతులతో కడుక్కుంటా మలం అంటే నీకు దండం రా నాయన. నీలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు, ఇంకా మనశ్శాంతి లేకుండా. కొంతమందితో మనం ఉంటే వాళ్ళ వల్ల మనం ఛార్జ్ అవుతాం, అంటే రిఫ్రెష్ అవుతాం, మళ్ళీ కొత్త ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. మళ్ళీ కొంతమంది మన ఎనర్జీని మొత్తం డ్రైన్ చేసి పడేస్తారు. మొత్తం కొండకి బొక్క పెడితే వాటర్ అంతా పోతుంది చూసారా, అట్లా కొంతమంది మనలో ఉన్న ఓపికను, సంతోషాన్ని, మన సమయాన్ని, మన ధనాన్ని, మన పాజిటివ్ ఎనర్జీని మొత్తం డ్రైన్ చేసి పడేస్తారు. ఏంటంటే ఎవరు వీళ్ళంటే ఒక పద్ధతి క్రమం లేని వాళ్ళు, ఒక ఆర్డర్ లేని వాళ్ళు, డిజార్డర్లు ఉన్నవాళ్ళు. కుడి చేత్తో తింటాం, ఎడమ చేత్తో తింటాం, ఎడమ చేత్తో కడుక్కుంటాం, కుడి చేత్తో కడుక్కుంటాం. ఇలాంటి వాళ్ళు వద్దు, మన దగ్గర వద్దు. కొద్దిమంది ఉన్నా పర్వాలేదు, సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనిచ్చే వాళ్ళే నాకు కావాలి, నా దేవునికి కావాలి. అలాంటి వాళ్ళే సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళు సంవత్సరాలు దొరికే కొద్దీ ఇంకా ఇంకా వరదలుతారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా దేవుడు మమ్మల్ని దీవించాడని చెప్పా. మరి నెక్స్ట్ ఇయర్ సంగతి ఏంటంటే ఇప్పటికంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వర్ధిల్లుతామని నమ్మకంగా చెప్పగలుగుతున్నా. ఏంటి నా ధైర్యం అంటే దేవుని వాక్య క్రమానికి లోబడి నేను బతుకుతున్నా, వాక్యానుసారంగా బతుకుతున్నా, దేవునితో సమాధాన పడి ఉన్నా, మనుషులందరితో సమాధానం కలుగుంటున్నా. గతంలో చెడిపోయిన బంధాలన్నీ దేవుడు పునరుద్ధరిస్తున్నాడు. సొంత వాళ్ళవి కానివ్వండి, బయట వాళ్ళవి కానివ్వండి, అందరినీ క్షమిస్తున్నాను, అందరినీ ప్రేమిస్తున్నాను. కానీ నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. రాబోయే సంవత్సరం అత్యంత కీలకం మనందరికీ కదండి. ఒక్క సంవత్సరం బొక్కబోర్రా పడితే చాలు, దాని ఎఫెక్ట్ వచ్చే 10 ఏళ్ల పాటు ఉంటుంది. కనుక ఇంతవరకు మీరు విన్నారు కదా, దేవునితో సమాధాన పడండి, మనుషులతో సమాధాన పడండి, అలాగే క్షమించండి, పగ పెంచుకోకండి ఎవరి మీద కూడా. అలాగే సమస్తము మర్యాదగాను క్రమంగాను కలిగి ఉండండి. అలాగే మరొక విషయం, నీతిమంతులతో, ఆశీర్వదించబడ్డవారితో, జ్ఞానవంతులతో కలిసి ఉండండి. ఎవరితో పడితో వాళ్ళతో కలిసి ఉండకండి. కొంతమంది దేవుని వలన ఆశీర్వదించబడి ఉంటారు, వాళ్ళతో ఉంటే మనం దీవించబడతాం. సరే, జ్ఞానం కలిగిన వారితో ఉంటే జ్ఞానవంతులం అవుతాం. మూర్ఖులతో, భక్తిహీనులతో ఉంటే మనం కూడా భక్తిహీనం అయిపోతాం. కొన్నేళ్ళ తర్వాత చూస్తే భక్తి పోతుంది, ఫైనాన్సెస్ దెబ్బతింటాయి, హెల్త్ పాడవుతుంది, పరువు పోతుంది, అందరూ అల్లరైపోతాం, చెడ్డ పేరు వచ్చేస్తుంది మనకి. ఏంటి సంగతి, ఎందుకు ఇంత చెడ్డ పేరు వచ్చింది అని అంటే మూర్ఖుల సహవాసములో మనకి చెడ్డ పేరు వస్తుంది, సాక్ష్యం పాడైపోతుంది. ఇంత చెప్పినా చాలామంది నమ్మరని నాకు తెలుసు, కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, బాగుపడతారు కదా. సో ఇక నాశనం అవ్వడానికి పుట్టినోళ్ళని మనం కొంతమందిని ఇక వాళ్ళ కర్మ వదిలేయాలి. సరేనండి, చివరిగా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదువుకుందాం. ఈ వాక్య భాగం చదువుకొని సందేశాన్ని ముగించుకుందాం. సామెతలు 24వ అధ్యాయము 3 నుండి 5 వరకు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము గలవారితో సహవాసం చేస్తే జ్ఞానం గలవాడవుతాడని ఇది చదువుకున్నాం. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతామని చదువుకున్నాం. పైగా కీడు పాపులను తరుముతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుందట. కీడు చేసినోడేం తప్పించుకోడు, వాడు నష్టపోతాడు. మేలు చేసినోడికి దేవుడు మేలు ఇస్తాడు, నీతిమంతుడికి మేలు ప్రతిఫలంగా ఇస్తాడు దేవుడు. అయితే జ్ఞానము వలన, జ్ఞానం యొక్క ప్రాముఖ్యత చెప్పి నేను ముగిస్తాను సందేశాన్ని. జ్ఞానం గల వారితో ఎందుకు ఉండాలి, భక్తిహీనులతో, భక్తి లేని వారితో, దుష్టులతో సహవాసం ఎందుకు చేయకూడదు. ఆడు దుష్టుడైతే నాకెందుకు, ఆడికి భక్తి లేకపోతే నాకెందుకు అని చెప్పి అతిగా రుద్దుకొని, పాముకొని, పులుముకొని, పాలు నీళ్ళలా కలిసిపోయి చక్కగా వాళ్ళు లేనిదే వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేయరు. అహాబు యెహోషాపాతు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు చూసారా, అలాగా. అహాబు ఏమో భక్తిహీనుడు, యెహోషాపాతు రాజేమో
నీతిమంతుడు భక్తుడు. వీళ్ళిద్దరూ కలవకూడదు, కలిసి యుద్ధానికి వెళ్ళకూడదు, కలిసి సంబరాలు చేసుకోకూడదు, కలిసి బిజినెస్లు చేయకూడదు. ఎదురొస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే, అంతవరకే. భక్తుడు భక్తిహీనుడి దగ్గరకు వచ్చి, నువ్వు లేకపోతే నేను పండగ చేసుకోను, నువ్వు లేకపోతే పెళ్లి చేసుకొని బర్త్డే చేసుకోను, నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు లేదే నేను లేను, నేను లేదు నువ్వు లేవని చెప్పి అతిగా రుద్దుకుంటే ఏమవుతుందంటే భక్తిహీనుడు ఎలాగో నాశనం అవుతాడు. ఆ భక్తిహీనుడు బంధం వలన, వాడితో ఉన్న స్నేహము బంధుత్వం వలన ఈ నీతిమంతుడు కూడా నాశనం అయిపోతాడు. కొన్నేళ్ల తర్వాత మనం చూస్తే వాడు దుష్టుడు కాబట్టి ఆడు ఎలాగో దెబ్బతిన్నాడు, ఆడు హెల్త్ పోయిందంటే ఓకే, వీడికేం మాయ రోగం, వీడి బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, భక్తిగా ఉంటాడు, వీడి ఆరోగ్యం ఎందుకు దెబ్బతిందంటే, వీడు మంచోడైనా హెల్త్ ఎందుకు పాడేద్దంటే ఆ చెడ్డోడితో కలిసి ఉన్నందుకు. నేను ఒప్పుకోను అంటారు కొంతమంది. నువ్వు ఒప్పుకోమని ఎవడు అడిగాడు, నేను బతిలాడలేదు కదా, వాక్యం ఏం చెప్తున్నా. నువ్వు ఒప్పుకుంటే బాగుపడతావు, ఒప్పుకోకపోతే నువ్వు దెబ్బతింటావు. నీతిమంతుడైన లోతు తన భార్యను ఎందుకు పోగొట్టుకున్నాడు? నీతిమంతుడైన లోతు తన ఆస్తి మొత్తం ఖాళీ ఎందుకు బూడిదైంది? లోతు నీతిమంతుడనే బైబిల్ చెబుతుంది కదా. మరి నీతిమంతుడు అతనికి మేలు కలగాలి కదా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి సామెతలు 13:20-21లో కీడు పాపులను తరుమును, మంచిదే. కీడు పాపులను తరమకపోతే నీతిమంతుని తరుముద్దా? నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును కదా. నీతిమంతులకు ఏమి రావాలి? ప్రతిఫలంగా మేలు రావాలి. చూడండి, పోయిన సందేశంలో చెప్పా, లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ముందు పెద్దోడు కలెక్టర్ గారి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయబడ్డాడు అని చెప్పా. కలెక్టర్ గారితో వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, గౌరవించబడ్డాడని. ఈ సంవత్సరం క్రిస్మస్కి ముందు చిన్నోడిని కలెక్టర్ గారు సన్మానించారు, అవార్డు ఇచ్చారు, మనీ కూడా ఇచ్చారు. ఇది సాధ్యమో వాళ్ళు అనుకుంటే, లాస్ట్ ఇయర్ అన్నయ్య, ఈ సంవత్సరం తమ్ముడు. చాలామంది గర్విష్ఠులు అంటూ ఉంటారు, కలెక్టర్ గారు ఎవరు, ఏలూరు కలెక్టరా, మాకు తెలుసు, మాకు తెలుసు అని. కలెక్టర్ అందరికీ తెలుసు, కలెక్టర్ గారు నువ్వు తెలుసా? గేదెలు కాసుకున్న వాడికి కూడా నీ ఎమ్మెల్యే ఎవడరా, నీ నియోజకవర్గం అని చెప్పేస్తాడు వెంటనే. నీ సీఎం ఎవరంటే పేరు చెప్తాడు, పిఎం ఎవరంటే పేరు చెప్తాడు. సీఎం, పిఎం, కలెక్టరు, ఎమ్మెల్యే అందరికీ తెలుసు, కానీ ఆ ఎమ్మెల్యేకు నువ్వు తెలుసా? కలెక్టర్ గారు అందరికీ తెలుసు, కానీ కలెక్టర్ గారికి నువ్వు తెలుసా? కలెక్టర్ గారు నిన్ను చూస్తే గుర్తుపట్టి, హాయ్ జిర్మియా స్టీవెన్ శాస్త్రి రా ఇట్రా నేను పిలుస్తారా? పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు నిన్ను పేరు పెట్టి పిలిచేంత చనువు నీకుందా? నిన్ను చూడగానే గుర్తుపడతారా? జాషువా స్టీవెన్ శాస్త్రి మౌనో నానా అని జాషువా స్టీవెన్ శాస్త్రిని పలకరించినట్టు మిమ్మల్ని గుర్తుపట్టి పలకరిస్తారా? మరి దేనికి కొంతమంది గర్వం తీసి పడేద్దాం, ఒకటి గెలుపుని తీసి పడేసే ప్రయత్నం చేస్తుంటారు. మాకు తెలుసు, మాకు తెలుసు. ఎలా తెలుసు అంటే పేపర్లో చూసాం మొన్నే, న్యూస్లో చూసాం మొన్నే. న్యూస్లో చూడటం, పేపర్లో చదవటం కాదు. నీ ప్రతిభను గుర్తించి, నిన్ను గౌరవించి, సెకండ్ ఇచ్చి, నీతో ఒక ఫోటో దిగి, నీకు ఒక అవార్డు ఇచ్చి, నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి, అంత సీన్ ఉందా? లేనప్పుడు నాకు తెలుసు, నువ్వు నేను ఒకటే, ఎట్లా అవుతుంది ఒకటే? సరే, 2026 సంవత్సరం ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఇది ఖచ్చితంగా పాటించి తీరండి. దుష్టులతో సహవాసం చేయకండి, జ్ఞానులతో సహవాసం చేయండి. చాలామంది 2025లో టైంని ఖాళీ బూడిద చేసుకున్నారు, డబ్బుని మట్టిపాలు చేసుకున్నారు, ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నారు. నాశనం అయ్యేది ఏదైనా సరే రాత్రికి రాత్రే నాశనం కాదు. బాగా అయ్యేది ఏదైనా కూడా రాత్రికి రాత్రే బాగా అవ్వదు. టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే పొద్దున్న ఇట్స్ గోన్ అంటామా? పోదలాగా. ఏ జబ్బు అయినా మందులు వాడటం మొదలుపెట్టాక, ట్రీట్మెంట్ మొదలుపెట్టాక మెల్లగా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ, డైట్ చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా మెల్లగా వారం పడుతుంది, కొన్నింటికి నెల పడుతుంది, కొన్నింటికి సంవత్సరం పడుతుంది కదా. బాగుపడ్డ వాళ్ళు, నాశనం అయిపోయిన వాళ్ళందరూ కూడా కాలక్రమంలో బాగుపడ్డారు, కాలక్రమంలో దెబ్బతిన్నారు. కొన్నేళ్ల తర్వాత చూస్తే కొంతమంది ఆర్థికంగా చితికిపోయారు, హెల్త్ పాడైపోయింది, పరువు పోయింది, చెడ్డ పేరు తెచ్చుకున్నారు, చెడ్డ సాక్ష్యం తెచ్చుకున్నారు. ఎందుకు? వీళ్ళు నీతిమంతులే కదా అంటే వీళ్ళు నీతిమంతులే, కానీ భక్తిహీనులతో వీళ్ళు బంధాన్ని కలుగున్నారు. లోతు నీతిమంతుడే, కానీ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా దుష్టులతో నిండిపోయింది, భక్తిహీనులతో నిండిపోయింది. అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య కాపురం ఉండి, మరి చుట్టూ ఉన్నదాళ్ళే కదా. యోబు ఇంట్లో బర్త్డే జరిగితే ఆ చుట్టూన్న దుష్టులను పిలిస్తే అందరూ హ్యాపీ బర్త్డే లోతు అనగానే అందరూ థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళకి కేక్ ఇతను తినిపించి, వాళ్ళు ఇతనికి తినిపించి, వాళ్ళతోనే నీ సంబరాల్లో ఏం సాధించాడు లోతు?
నీతిమంతుడు అనే టైటిల్ ఉంది లోతు పేరు దగ్గర, కానీ ఆ నీతిమంతుడికి మేలు ప్రతిఫలంగా మాత్రం కలగలేదు. కీడు జరిగింది, భార్య పోయింది, ఆస్తులు మొత్తం కాలి బూడిదైపోయినాయి. తన కుమార్తెలే, లోతు కడుపులో పుట్టిన ఇద్దరు కుమార్తెలు ఆ దుష్ట సహవాసములు ఎంత చెడిపోయారంటే, చెడిపోయి వెళ్తున్నారు కదా సొదొమ గొమొర్రాలో, అక్కడ చూశారు కామ వికారయుక్తమైన మనుషులను చూశారు, వావి వరస లేని వాళ్ళని చూశారు, పద్ధతి పాడు లేని వాళ్ళని చూశారు, క్రమశిక్షణ లేని వాళ్ళని చూశారు, అడ్డగోలుగా దేవుని భయం లేని వాళ్ళని చూసి 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 ఏదైతే వాళ్ళు చూశారో, ఏదైతే విన్నారో, ఎవరితో అయితే కలిసి బతికారో అదే వాళ్ళ నాన్న దగ్గర జరిగించారు. కన్న తండ్రికి మద్యం దాపి అతడితో వ్యభిచరించి అక్రమ సంతానాన్ని కన్నారు. వీళ్ళకి ఈ ఎదవ తెలివితేటలు ఎక్కడి అంటే, ఇంత చదువుకున్నాక మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోయారు. నీతిమంతుడనే పేరు ఒక్కటి ఉంది, కానీ అక్కడ దేవుని ఆశీర్వాదం లోతుకి లేదు. చాలామంది మేము భక్తులం, మేము నీతిమంతులం అంటారు. అక్కడ ఆరోగ్యం ఉండదు, ఆస్తి ఉండదు, పేరు ఉండదు, పేదరికం ఉంటుంది, జబ్బులు ఉంటాయి. ఎందుకురా నీ బతికెలా తగలడింది, నువ్వు మంచోడివే కదా అంటే, నేను మంచోడిని చెడ్డోడితో స్నేహం చేశా, చెడ్డోడితో బంధుత్వం కలుగునా. ఇది సంగతి, లైట్గా తీసుకోకండి. నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దెబ్బతింటుంటారు. అన్న మరి ఇంత చెప్పారు మీరు, సంవత్సరం పొడుగునా ఒక్క ఆరాధన మిస్ అవ్వకుండా చర్చ్కి వచ్చే ఒక ఫ్యామిలీయో లేదా 2 ఫ్యామిలీస్ దెబ్బతిన్నారు కదా ఒక ఊర్లో అంటే, వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీడి జ్ఞానం కలిగిన వాడు సహవాసం కలిగి ఉన్నాడు, కానీ వీడన్నీ చూస్తాడు, అన్నీ వింటాడు. జ్ఞానం కలిగిన వాడి దగ్గర చూస్తాడు, వింటాడు, నేర్చుకుంటాడు, కానీ ఏది కూడా ప్రాక్టీస్ చేయడు, ఏది అమలు పరచడు. యోధా ఇస్కరియోతు యేసు ప్రభు వెంటున్నాడు, మారాడా, బాగుపడ్డాడా చెప్పండి? యేసు ప్రభు చెప్పిన బోధనన్నీ విన్నాడుగా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచితే వీడు తిన్నాడు కదా. కుష్ఠరోగం ముట్టిన వాళ్ళు యేసే బాగు చేస్తే వీడు చూశాడుగా. చచ్చిన వాళ్ళు లేపితే చూశాడు కదా. అన్నీ చూశాడు, కానీ వీడు ఏది నేర్చుకోలేదు. సో ఒకడు దూరంగా ఉన్నందుచేత, జ్ఞానుల సహవాసం లేనందుచేత వీడు జ్ఞానం లేకుండానే బుద్ధిహీనుడిగానే నాశనం అయిపోతుంటాడు. అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా భక్తి నాశనం అయిపోతుంది. మరొకడు దగ్గరే ఉంటాడు, కానీ వీడు దగ్గరుండి కూడా చూసి నేర్చుకోడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానుల సహవాసం కావాలి. దేనికి? నువ్వు దగ్గరుండి నేర్చుకోకపోతే ఏం ప్రయోజనం? ఒకడు దూరం ఉండి దెబ్బతింటాడు, నువ్వు దగ్గరుండి దెబ్బతింటావు. నువ్వు దగ్గరుండాలి, చూస్తున్న వాటిని విన్న వాటిని నీ లైఫ్లో అప్లై చేయాలి, నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని జరిగించాలి, అప్పుడు నువ్వు దీవించబడతావు కదా. సో జ్ఞానం గల వారితో ఉంటే జ్ఞానం గల వాళ్ళం అవుతాం, దీవించబడతాం. ఎట్లా? జ్ఞానం వలన ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు చదువుకున్నాం కదా సామెతలు 24:3-5 వరకు, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ప్రైజ్ స్తలాలు, హల్లెలూయా. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, డబ్బు ఉంటే ఇల్లు కట్టబడదు. ఇల్లు అనగానే మళ్ళీ సిమెంటు, ఇటుకలు, ఇసుక, ఊసలు ఇవి కాదు. నీకు మంచి ఫ్యూచర్, నీకు ఒక మంచి జీవితం, నీకు ఒక మంచి కుటుంబం దేవుడే ఇస్తాడు. పరలోక జ్ఞానంతో నింపబడితే 2026 సంవత్సరంలో నీకు చక్కటి కుటుంబ జీవితం కలుగుంటావు, పర్సనల్ లైఫ్ కలుగుంటావు, పీస్ఫుల్, హెల్దీ, ప్రాస్పరస్ ఇయర్ నీకు ఉంటుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అన్నప్పుడు, ఇల్లు అన్న చోట మన లైఫ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భౌతికమైన ఒక భవనం గురించి దేవుడు మాట్లాడట్లా, నిజమే. ఈ భూమి మీద మనం ఒక మంచి ఇల్లు కట్టాలన్నా కూడా చేతిలో డబ్బు ఉంటే సరిపోదు, కాస్త జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం లేకుండా డబ్బు ఒకటి ఉంటే ఏమవుద్ది? డబ్బు మట్టిపాలైపోతుంది. సరే, మనం ఆ ఇంటికి గురించి కాదు మనం మాట్లాడేది, అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆత్మీయ జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సామెతలు 24:3లో జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరో నేను భయపెడితే నువ్వు భయపడకూడదు. వాళ్ళు వదిలేస్తారేమో, వీళ్ళు వదిలేస్తారేమో, వాళ్ళు లేకపోతే ఎలా బతుకును, వీళ్ళు లేకపోతే ఎలాగ బతుకును అని 10 మంది మోచేతి నీళ్లు తాగుతూ, ఎవరో మీద ఎప్పుడు ఆధారపడి బతుకుతూ, ఇది ఒక జీవితమేనా? అలా కాదు. నువ్వు బలమైన వ్యక్తిగా ఉండాలి, నువ్వు శక్తివంతుడిగా మారాలి. అది ఎట్లా సాధ్యమంటే, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు అత్యంత బలమైన శక్తివంతమైన వ్యక్తిగా, కుటుంబంగా నువ్వు మారుతావు. సో ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, జ్ఞానవంతుడితో ఉంటే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. నేను జ్ఞానం కలిగిన ఉండే కదా అనుకోవద్దు. వెనక్కి తిరిగి నీ లైఫ్ ఒకసారి చూసుకో. అది ఫ్రూట్ఫుల్గా ఉందా, ప్రాస్పరస్గా ఉందా, నువ్వు హ్యాపీగా ఉన్నావా,
ఈ 2025, 24, 23 గతించిన సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఉన్నావా? సక్సెస్ఫుల్గా ఉన్నావంటే నువ్వు అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా నువ్వు వర్ధిల్లితే, దేవుడు నీకు అన్నీ ఇస్తే, నీ పిల్లల లైఫ్లో సెటిల్ అయితే, అన్నీ కూడా జరగాల్సిన దానికంటే ముందుగానే, కాలానికి ముందుగానే చక్కగా దేవుడు అన్ని వాటి కాలాల్లో అన్నీ జరిగించుకుంటూ పోతే నువ్వు జ్ఞానవంతుడివే. అలా కాదండి, ఏది కూడా టైంకి జరగట్లేదు, అన్నీ ఆలస్యం అయిపోతున్నాయి, ఇవాళ అవ్వాల్సింది వచ్చే సంవత్సరం అవ్వాల్సింది 10 ఏళ్ళకి అవుతున్నాయి అనుకుంటే అక్కడ జ్ఞానం లేదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు జ్ఞానం ఉందని. కాబట్టి నీకు జ్ఞానుల సహవాసం కావాలి. బుద్ధిహీనుల సహవాసం వదిలే. 10 చర్చిలు వదిలేయండి, 10 సంఘాలు వద్దు. ఒక సంఘ కాపరిని కనుగొనండి, ఒక పరిచర్య కనుగొనండి. ఆ పరిచర్యలో భాగమై ఉన్నాక సంఘ కాపరి చెప్పేది వినండి, మీరు దీవించబడతారు, బాగుపడతారు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. May God bless you all with a happy and a peaceful, prosperous New Year 2026. ప్రభు మీ అందరికీ కూడా రానున్న కాలంలో మునుపెన్నడూ మీరు చూడని అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.